ఉచిత బస్సు, మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ పథకం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఎన్నికల హామీలో భాగంగా. అక్కడ ఎలా ఉంది అనేది మనం ఆసిఫాబాద్లో చూస్తే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 32 పైచిలకు ఉంటే శాతం పైగా, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 67% పైచిలుగా ఉంది. సో ఇక్కడ కూడా అదే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలలో, అంటే హైదరాబాద్కు దూరంగా ఉన్నటువంటి జిల్లాలలో బస్సుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు మా గ్రామాల్లోకి వస్తుంది, కానీ ఫుల్ టైట్ ఉంటుంది అనేది మండల హెడ్ క్వార్టర్లో కూడా అదే పరిస్థితి. సో బస్సుల విషయంలో పథకం మంచిదే అయినా కూడా సమీక్ష నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమీక్షించుకుంటే ఇట్లాంటికి సంబంధించినటువంటి నెగటివ్ ఒపీనియన్లు మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు, మనం అడిగాము ఆసిఫాబాద్ ప్రజల్ని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అందించడంలో సక్సెస్ అయిందా అంటే లేదు, చేయలేదు అని 83.87% పైగా ఆసిఫాబాద్ ప్రజలు తీర్పునిచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రైతు రుణమాఫీ, రైతు భరోసా పట్ల సంతృప్తిగా ఉన్నారని మనం అడిగాం. ఇది కూడా రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఓటర్లే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కూడా లేము సంతృప్తిగా రైతు రుణమాఫీ పట్ల, రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల అనేది చాలా స్పష్టంగా ఉంది. చూడొచ్చు మనం 25.809% అలా అయితే ఉన్నామన్న వాళ్ళు ఉంటే లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది.